హాయ్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ హ్యాపీ రంజాన్. అలాగే రంజాన్ అనంగానే అందరికీ గుర్తొచ్చే మెయిన్ విషయం ఒకటి ఉంది. అదేంటో చెప్పండి? బిర్యానీ. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసినా, అలాగే ఎన్ని స్పైసెస్ యాడ్ చేసినా, ఎంత టేస్టీగా అది ఇది వేస్ట్ చేసినా కూడా ముస్లిమ్స్ బిర్యానీకి అదొక టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ మాటకి ఎంతమంది నిజం అంటారో చెప్పండి? నేనైతే ఫుల్గా సపోర్ట్ దీనికే చేస్తాను. అలాగే ఈ రంజాన్ రోజు బిర్యానీ కాకుండా మామూలుగా నాకు నచ్చేది ఏంటంటే హల్వా. ఈ సన్న సేమియాలతో చేస్తారు హల్వా. నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే ఆ హల్వా కోసమే వెయిట్ చేశాను. లాస్ట్ ఇయర్ తిన్నాను నేను. ఇంతకుముందు తినలేదనమాట. ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ తిన్నాను ఆ సన్న సేమియాలతో హల్వా. నాకైతే ఎంత నచ్చిందంటే దానికోసం మళ్ళీ ఈ ఇయర్ కూడా వెయిట్ చేస్తాను. బిర్యానీ కోసం కాదు, ఆ హల్వా కోసం వెయిట్ చేశాను. నేను వెయిట్ చేసినట్టుగానే నా కోసం ఆ హల్వా వచ్చేసింది అనమాట. తినేసాను. ఆ ప్యాకెట్ తినే లోపలే మళ్ళీ ఇంకొకరు తీసుకొచ్చారనమాట బిర్యానీ పార్సల్. సో ఈసారి అయితే వాళ్ళు పాయసం తీసుకొచ్చారు. పాయసం కూడా మనం చేసుకునే దానికంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం వేరే విధానంలో చేస్తారేమో. మా పాపకైతే పాయసం బాగా నచ్చింది. కానీ నాకు హల్వా మాత్రమే నచ్చింది. నేను హల్వానే తినేసాను. పాయసం మా పిల్లలిద్దరు తినేసారు.